కూడా ఇప్పుడు కల్లూరులో కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటే అండ్ ఖమ్మంలో కూడా మీ ఒక పెద్ద డిస్ట్రిక్ట్స్ కావాలి, చాలా జనవా అక్కడ కూడా ఉంటే, కాబట్టి మీ ఇక్కడ డైరెక్ట్గా సబ్ కలెక్టర్ ఆఫీస్ और ఆర్డీఓ ఆఫీస్లో వస్తే పరిష్కారం సంభావన ఇప్పుడు కొంచెం పెరుగుతుంది. ఆఫీస్లో పెండింగ్లో ఉంటే సర్టిఫికేట్ ఎట్లా రూల్ ప్రకారం పాసిబుల్ అయితే డిస్పోజ్ చేయండి. సో దే ఆర్ సర్టెన్ పిటిషన్స్ వీ కెన్ రిజాల్వ్ ఇమీడియట్లీ. అది పిటిషన్స్ కోసం 30 days అవసరం లేదు. సోమవారంకు 10 వరకు ఆఫీసర్స్కు పిలిచి ఒక రివ్యూ కూడా పెడతాము ఆర్ బంద్ తర్వాత రివ్యూ పెడతాము. సో మనం ముఖ్యంగా ప్రయత్నం పెండింగ్ షుడ్ బి లో, పెండింగ్ షుడ్ బి జీరో. మీ అండ్ పాడి ప్రొక్యూర్మెంట్ ఇష్యూస్, ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో కూడా ఈరోజు 2-3 పిటిషన్స్ వచ్చింది. ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో కూడా ఇది ప్రజావాణిలో మన రిజిస్టర్ చేస్తున్నారు. బట్ ముఖ్యంగా మన ప్రయాసం ఉంటే ఇమీడియట్గా పిటిషన్ ఫోటో తీసుకొని కన్సర్న్ తహసీల్దార్కు పంపండి అండ్ ఇమీడియట్గా 1 hourలో అడగండి ఏం డిసిజన్స్ మీరు తీశారు. సో ఈరోజు కూడా మన 2-3 విలేజ్ నుంచి వాళ్ళు చెప్తున్నారు అసలు లారీస్ లేదు. సో ఇమీడియట్గా పిటిషన్స్కు తహసీల్దార్కు పంపారు అండ్ 1/2 hourలో అది పీపీసీ దగ్గర లారీస్ వచ్చింది. ముఖ్యంగా మన పిటిషన్స్కు చూస్తే రెవెన్యూ సంబంధిత పిటిషన్స్ చాలా ఉంటాయి. రెవెన్యూ ఉంటే ముఖ్యంగా ఆర్ఎస్ఆర్ ఎక్స్టెంట్ హై ఉంది, దీని తర్వాత పాస్బుక్స్ రాలేదు, అది సంబంధిత పిటిషన్స్ ఉన్నాయి. ఇదే కాకుండా కొంచెం పిటిషన్స్ ఇందిరమ్మ ఇందులో సంబంధిత కూడా ఉన్నాయి. ఇక్కడే కూడా మన అన్ని డిపార్ట్మెంట్ నుంచి ఆఫీసర్లు వచ్చినాయి. ఉదాహరణకు ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్, ఫారెస్ట్, పోలీస్ అందరూ డిపార్ట్మెంట్ నుంచి ఆఫీసర్స్ వచ్చారు. సో మన ఇది పిటిషన్స్కు పరిష్కారం కోసం 3-4 సజెషన్స్ ఇచ్చింది. ఫస్ట్ సజెషన్స్ మన కరీంనగర్ అనుభవ ప్రకారం 20-30% పిటిషన్స్ మన ఇమీడియట్గా సాల్వ్ చేయడానికి సంభావన ఉన్నాయి. ఉదాహరణకు కొన్ని ల్యాండ్ వాళ్ళు అసైన్మెంట్ ల్యాండ్ ఆర్ గవర్నమెంట్ ల్యాండ్ అడుగుతున్నారా, అది ల్యాండ్ ఫారెస్ట్లో ఉంది, ఫారెస్ట్ పరిధిలో ఉంది, అప్పుడు పాసిబుల్ లేదు. మన ఇమీడియట్గా వాళ్ళకు చెప్పి మెమో ఇచ్చి సాల్వ్ చేస్తాము ఇది పాసిబిలిటీ లేదు. సెకండ్గా వాళ్ళకు కొన్ని పెండింగ్లో ఉన్నాయి. ఉదాహరణకు కొన్ని బర్త్ సర్టిఫికేట్ తహసీల్దార్ ఆఫీస్లో పెండింగ్లో ఉంటే ఇమీడియట్గా తహసీల్దార్కు కాల్ చేసి సాయంత్రం బతుకు ది బర్త్ సర్టిఫికేట్ ఎట్లా రూల్ ప్రకారం పాసిబుల్ అయితే డిస్పోజ్ చేయండి. సో దే ఆర్ సర్టెన్ పిటిషన్స్ వీ కెన్ రిజాల్వ్ ఇమీడియట్లీ. అది పిటిషన్స్ కోసం 30 days అవసరం లేదు. కొంచెం ఉదాహరణకు మన భూమిలో ఎంక్రోచ్మెంట్ జరుగుతుంది, సర్వే కావాలి, సర్వే కోసం కొంచెం టైం పడుతుంది. అదే పిటిషన్కు నేను ఆల్రెడీ చెప్పాను మీ మన నెక్స్ట్ టైం 7 days తర్వాత మళ్ళీ కలుస్తాము, అప్పుడు అదే పిటిషన్స్కు రివ్యూ చేస్తాము. లాస్ట్ టైం ఏది పిటిషన్స్ వచ్చింది, ఇప్పుడు మీ ఏం డిసిజన్స్ తీసుకుంటున్నారు. మన పోర్టల్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్స్ ఆల్రెడీ మనం గ్యాదర్ చేస్తున్నారు. ఇంతకుముందు సబ్ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒక మన ఇనిషియేటివ్స్ తీశారు, ఎట్లా మన పిటిషన్స్కు మానిటర్ చేస్తాము. అక్కడక్కడ మెన్షన్ చేసి ప్రతి సోమవారంకు 10 వరకు ఆఫీసర్స్కు పిలిచి ఒక రివ్యూ కూడా పెడతాము ఆర్ బంద్ తర్వాత రివ్యూ పెడతాము. లాస్ట్ టైం నుంచి మీ దగ్గర పిటిషన్స్ వచ్చినాయి, మీ ఏం డిసిజన్స్ తీశారు. థర్డ్ థింగ్ ఉంది, కొన్ని పిటిషన్స్ దగ్గర నా దగ్గర పవర్ లేదు,
ఉదాహరణకు కొన్ని సీనియర్ సిటిజన్స్ నా దగ్గర వస్తుంది చెప్తున్నారు అసలు ఇది భూమి నా ఇంతకుముందు నా భర్త దగ్గర ఉంది, ఇప్పుడు వాళ్ళు చనిపోయారు, ఇది భూమి నాకు ఇవ్వండి, వాళ్ళు పెద్ద బాబు ఎన్ఓసి ఇవ్వడం లేదు, ఆర్ ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ ఉంటాయి. ఇది పిటిషన్స్ సాల్యూషన్ పరిష్కారం నా దగ్గర పాసిబుల్ లేదు. ఇది ముఖ్యంగా సివిల్ కోడ్ నుంచి జరుగుతుంది, ఆర్ వాళ్ళు సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం కలెక్టర్ సార్కు అప్లై చేస్తే అప్పుడు కలెక్టర్ సార్ చేస్తారు. ముఖ్యంగా 2-3 టైమ్స్ ఒకసారి ఇది ప్రజావాణి సక్సెస్ఫుల్లీ అయితే అప్పుడు ఒక అనుభవం వస్తుంది ఇది పరిష్కారం ఎట్లా పాసిబుల్ ఉంటాయి. సో మనం ముఖ్యంగా ప్రయత్నం పెండింగ్ షుడ్ బి లో, పెండింగ్ షుడ్ బి జీరో. మీ ఇప్పుడు లా ప్రకారం పాసిబుల్ ఉంటే సాల్వ్ చేయండి, పాసిబుల్ లేదు అది వాళ్ళకు చెప్పండి, బట్ పెండింగ్లో పెట్టడానికి అవసరం లేదు, అది ముఖ్యం. సార్ అండ్ పాడి ప్రొక్యూర్మెంట్ ఇష్యూస్ సార్. ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో కూడా ఈరోజు 2-3 పిటిషన్స్ వచ్చింది. ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో కూడా ఇది ప్రజావాణిలో మన రిజిస్టర్ చేస్తున్నారు, బట్ ముఖ్యంగా మన ప్రయాస ఉంటే ఇమీడియట్గా పిటిషన్ ఫోటో తీసుకొని కన్సర్న్ తహసీల్దార్కు పంపండి అండ్ ఇమీడియట్గా 1 అవర్లో అడగండి ఏం డిసిజన్స్ మీరు తీశారు. సో ఈరోజు కూడా మన 2-3 విలేజ్ నుంచి వాళ్ళు చెప్తున్నారు అసలు లారీస్ లేదు. సో ఇమీడియట్గా పిటిషన్స్కు తహసీల్దార్కు పంపారు అండ్ హాఫ్ అన్ అవర్లో అది పీపీసీ దగ్గర లారీస్ వచ్చింది. సో కొన్ని పిటిషన్లో అర్జెంట్ ఇంటర్ఫరెన్స్ కావాలి, మన పిటిషన్కు వెయిటింగ్లో పెడితే పరిష్కారం పాసిబుల్ లేదు. సో పీపీసీ నుంచి ఏం పిటిషన్స్ వస్తుంది మన ముఖ్యంగా ప్రయాస్ ఇమీడియట్గా తహసీల్దార్కు ఫోటో పంపి వాళ్ళకు హాఫ్ అన్ అవర్లో ఇది డిస్పోజ్ చేయండి అది అడుగుతున్నారు. సో వాళ్ళు ఇమీడియట్గా డిఎం సివిల్ సప్లైస్ జాయింట్ కలెక్టర్ నుంచి కాంటాక్ట్ చేసి సార్ ఇది పీపీసీలో లారీస్ లేదు, గనీ బ్యాగ్స్ లేదు, ఆర్ ఫార్మర్స్ అడుగుతున్నారా కి మిల్లర్స్ వాళ్ళు 10-12 కొద్ది తగ్గుతుంది, అక్కడ నుంచి మన ఏం ఇన్స్ట్రక్షన్స్ ఉంటే ఇమీడియట్గా ఫాలో చేసి ఇచ్చేస్తాం. కూడా ఇప్పుడు కల్లూరులో కూడా ఒక ఐఎస్ ఆఫీసర్ ఉంటే అండ్ ఖమ్మంలో కూడా మీ ఒక పెద్ద డిస్ట్రిక్ట్స్ కావాలి, చాలా జనవా అక్కడ కూడా ఉంటే కాబట్టి మీ ఇక్కడ డైరెక్ట్గా సబ్ కలెక్టర్ ఆఫీస్ ఆర్ ఆర్డీఓ ఆఫీస్లో వస్తే పరిష్కారం సంభావన ఇప్పుడు కొంచెం పెరుగుతుంది. బికాస్ మన పరిధిలో ఏం సమస్య ఉంది నాకు మంచిగా ఐడియా ఉంది. ఇక్కడగా మీ నా దగ్గర ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి, నేను ప్రయత్నం చేసి